దేశంలోని 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లోని 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కేరళ 140, అసోం 126, పుదుచ్చేరి 30 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన ఒకే దశలో పోలింగ్ ముగియనుంది. ఈ 5 ప్రాంతాల్లో మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 2.18 లక్షల పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేస్తోంది. పారదర్శకమైన, హింసారహిత ఎన్నికల కోసం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని, యువత ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేస్తారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.